హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పిల్లలు స్కూల్లో బతుకమ్మ ఆడుతున్నారంట. అందుకని చెప్పి బతుకమ్మ చేసుకొని వెళ్ళాలంటే ఇలా చేశారు. స్కూల్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ అంటే ఈవినింగ్ తెచ్చేసారనమాట. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ డే అంటే సాటర్డే అన్ని స్కూళ్ళల్లో ఇలా బతుకమ్మ ఆడారు కాబట్టి వీళ్ళు కూడా తీసుకొని వెళ్ళారు. అందరూ తీసుకొని వెళ్ళారంట. వీళ్ళు కానీ తీసుకొని అక్కడ ఆడేసి ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంకా పువ్వులు చూడండి మంచిగా ఉన్నాయి కదా, ఫ్రెష్గా. అయితే మాది ఆంధ్ర కాబట్టి మాకు ఏ పూలు పెట్టాలి లేదా ఎట్లా చేయాలో తెలియదు. జస్ట్ ఇంట్లో ఉండే వాటితో మాత్రమే ప్రిపేర్ చేశారు. మామూలుగా అయితే నాకు బతుకమ్మ చేయడం రాదండి. ఇక్కడైతే చూస్తాను కానీ చేయడం రాదు. ఇంకా చాలా తంగేడి పువ్వులు ఇంకా వేరే పువ్వులతో చేస్తారు. కాకపోతే ఇంకా రాదని చెప్పి ఇట్లా చేశారు. తర్వాత ఇంటికి తెచ్చి ఇంటిలో ఇట్లా బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని వీళ్ళు ఇంకా బతుకమ్మ ఆడుతున్నారు. దీన్ని తప్పుగా తీసుకోకండి. ఇది ఏంటనుకుంటున్నారా? ఉప్పు అండి, రాళ్ళ ఉప్పు. ఇట్లా వేడి చేస్తున్నా హీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ కర్చీఫ్ ఉంది కదా, దీంట్లో వేసుకుందాం. అరే ఒక్క నిమిషం. కర్చీఫ్లో వేసుకున్నాం కదా, ఎందుకో చెప్తాను. ఇలా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఇది ఒక మూట టైపు ఇలా తీసుకుందాం. చూపిస్తారండి. ఒక చేత ఫోన్ వీడియో తీస్తే ఒక చేత చూపిస్తున్నాను కాబట్టి నాకు కాలుతుంది ఎక్కువ. రండి చూపిస్తున్నా. రా నైని రా. ఇది ఎందుకు? ఇది ఫోనా? దాంట్లోనే పెట్టుకోనా? ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే చూపిస్తా. ఇటు రా నైని. రండి. ఇక్కడ ఒక చిన్న ఏంది గుల్ల టైపు. గుల్ల అంటే ఏమంటారబ్బా? ఒక చిన్న పింపుల్ కాదు, మొటిమ. పింపుల్ అంటే గుల్ల టైపు. పైన రాలేదండి, ఇది పైన స్కిన్ పైన రాలేదు, లోపల వచ్చింది. లోపలంటే స్కిన్ లోపల వచ్చింది, నరం పైన వచ్చిందంట. కాబట్టి ఈడొచ్చింది కదా, ఈ నరం పైన వచ్చింది కదా. ఈ నరం పైన వచ్చేసరికి ఈ ఫింగర్ అంతా ఫుల్ పెయిన్. ఈ ఫింగర్ అంతా ఇక్కడి నుంచి ఈ నరము పైన నుంచి వస్తుంది కాబట్టి ఈ ఫింగర్ అంతా పెయిన్ ఉంది ఫుల్. మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇట్లా పెడితేనా ఇదో చూడండి, ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి ఎట్లా అన్నప్పుడు తెలుస్తుందా? ఒక చిన్న గుల్లల. తర్వాత ఇంకొకటి అదో చూడండి, ఇప్పుడు కనపడుతుంది. ఇట్లా అన్నప్పుడు ఈడొకటి ఉంది. ఇదేమి ప్రాబ్లం లేదు, నొప్పి లేదు ఎక్కువ. ఇక్కడ నొప్పి లేదు, ఇదే నొప్పి ఎక్కువ. అందుకే ఇలా ఎందుకు వస్తుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే తెలియదు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇలా రావడం. వచ్చినప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ మొత్తం పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువ అండి. ఇక్కడ వచ్చిన వల్ల ఇప్పుడు ఒక 3-4 డేస్ నుంచి ఇది వచ్చింది. ఇది వచ్చి చాలా మంత్సే అవుతుంది. ఇక్కడ 2 వచ్చున్నాయి. చాలా మంత్సే అవుతుంది కానీ ఇది పెయిన్ లేదు నాకు.
ఇక్కడ వచ్చిన వాళ్ళ నుంచి ఇప్పుడు 3-4 డేస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఈ ఏలంతా లాగుతుంది నొప్పికి. ఏలంతా లాగుతుంది, కనబడుతుంది అసలు. ఏలంతా లాగుతుంది, తర్వాత హ్యాండ్ మొత్తం లాగుతుంది. ఇప్పుడు ఈ హ్యాండ్గా లాగుతుంది, అడ్డంకే ఈ హ్యాండ్ అంతా లాగుతుంది. హాస్పిటల్కి వెళ్ళాను. ఏమన్నారంటే ఇప్పుడు ఉప్పు చూపించాను కదా, ఆ ఉప్పు అలా వేడి చేసి పెట్టమన్నారు. ఇది కొంచెం కరుగుతుందంట. బ్లడ్ క్లాట్ కాదు ఇది, ఏదో మరి తెలియదు, నాకు ఏదో చెప్పారు కానీ నాకు గుర్తులేదు. కాకపోతే మీరు చెప్పండి ఇది ఏంటనేది. చెయ్యి మొత్తం ఇప్పుడు 4 డేస్ నుంచి పెయిన్, ఫుల్ పెయిన్ ఉంది, కొంచెం కూడా రిలీఫ్ లేదు. కాబట్టి మీరు కామెంట్స్లో చెప్పండి నాకు ఇది ఏంటా అనేది. తర్వాత హాస్పిటల్కి పోతే 2 ట్యాబ్లెట్స్ ఇచ్చారు. మార్నింగ్ ఒకటి తినకముందు, తర్వాత తిన్న తర్వాత ఒకటి, ఈ నైట్ ఒకటి వేసుకోమని చెప్పి. దానికి రిలీఫ్ అయితే చూడాలి, ఇంకా రిలీఫ్ అవ్వలేదు. 3 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను కానీ రిలీఫ్ అవ్వలేదు. ఇప్పుడు పెట్టినాను. దీన్ని ఎట్లా పెట్టుకోవాలంటే వేడి ఫుల్ ఉంటుంది, చూపిస్తాను. వేడి ఫుల్ ఉంటుంది, అట్లా ఇట్లా పెట్టాలి వేడి తగ్గేదాకా. ఎవరికన్నా చూసుంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏం చేస్తే తగ్గుతుందని. వేడుంది, ఇట్లా కాపడం పెట్టమన్నారు మొత్తం, హ్యాండ్ మొత్తం. అందుకు పెడుతున్నా. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ పెట్టమన్నారు, అందుకని చెప్పి రోజు పెడుతున్నాను అన్నమాట. కొంచెం అట్లా ఉప్పు తొందరగా వేడి ఆరిపోదు కాబట్టి ఉప్పుని పెట్టమని చెప్తారనమాట. కానీ వేడి ఆరిపోతుంది, ఉప్పు ఒకటి లేదు, తొందరగా వేడి ఆరిపోదు కాబట్టి. కాదు, నీళ్ళు పోయిపోయినా కూడా మెల్ట్ అవుతుంది కొంచెంపటికి, వేడి అయ్యి కరిగి. ఏడుబెట్టు అట్లా. ఈరోజు లంచ్కి వచ్చి చికెన్ ఫ్రై అలాగే బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ ఆల్రెడీ మన ఛానల్లో బిర్యానీ రెసిపీ ఉంది, అందుకని చెప్పి ఇప్పుడు రెసిపీ పెట్టలేదు. వీళ్ళకి ఫుల్ ఆకలిస్తుందంటే ఇంకా చికెన్ ఉంటే బిర్యానీనే కావాలి. క్యాథరిన్కి వాళ్ళ డాడీకి మాత్రం చికెన్ కర్రీ కావాలి. ఇంకా 2 టైప్స్ చేశానన్నమాట, ఇంకా తినేస్తున్నారు. ఎలా ఉందో టేస్ట్. నేనైతే చికెన్ తినాను కాబట్టి నాకు టేస్ట్ తెలియదు, వాళ్ళే చెప్పాలి మరి బాగుందా లేదా, ఉడికిందా లేదా అని చెప్పి. కానీ అయితే చేశాను, చూడాలి మరి.
తిను తిను బాగా తిను, 2 ముద్దలు పెట్టుకో, మళ్ళీ చెప్పు. సూపర్గా ఉందా? ఎలా ఉంది? సూపరా? బా, అది లెగ్ పీస్ ఎత్తుకొని కొరకు, ఆ పక్కన చూడు. మెత్త గుడికిందా? మళ్ళా లెగ్ పీస్ వేసుకున్నాం కొరక. మనం మంగళవారం అన్న బుధవారం అన్న పోదాం మండికి. ఓకే, సోమవారం తినకూడదు, రేపు తినకూడదు చికెన్.